మీరు చూస్తున్నారు వైట్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం చిన్నమ్మ పెద్దమ్మ ఇనుకోవే చెల్లెమ్మ, మన ఊరు వాడకి వచ్చేస్తుంది మన కోసం హరితమ్మ. ఓ పెద్దయ్యా పేరయ్యా ఊరయ్యా పోలయ్యా, మీ బాధాబంది చెప్పే మంది ఎమ్మెల్యే అనితమ్మ. ఊరు వాడకి అవసరమైన సదుపాయాలను అడిగేశాయి, కూడు గుట్ట మంచి చెడ్డ కొరతలు ఉంటే చెప్పేశాయి, మీకు కావలసిన పథకాలెన్నో తెస్తానంది అనితమ్మ. చిన్నమ్మ పెద్దమ్మ ఇనుకోవే చెల్లెమ్మ, మన ఊరు వాడకి వచ్చేస్తుంది మన కోసం అనితమ్మ. కష్టం విలువ తెలుసును గనకే సమస్యపై పోరాడే తెగువే, పట్టం కట్టిన పదవికి విలువే పెంచెను ప్రాజెక్టులెన్నో తెచ్చి, 100 కోట్లతో రహదారులనే తీర్చిదిద్దిన ఘనతే తనది. 1030 కోట్ల నిధులనే తెచ్చెను నియోజకవర్గానికి. ఇచ్చిన మాట తప్పదులే తన ప్రతి అడుగు ఈ ప్రజలకనే, పట్టిన పట్టు విడువదులే తను కడవరకు మీ సేవకనే. పేదల ప్రగతే తన లక్ష్యం, మహిళా లోకం తన భక్ష్యం. చిన్నమ్మ పెద్దమ్మ ఇనుకోవే చెల్లెమ్మ, మన ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఎవరైతే దళితులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయటం, అలాగే దీనికి సంబంధించి సుమారు 27 పథకాలను రద్దు చేసిన పరిస్థితి ఉన్నప్పుడు, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గెలిపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా గతంలో ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 ద్వారా మీ అందరికి కూడా చేయడానికి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు కూడా మీ గ్రామంలో మ్యాక్సిమం రోడ్లన్నీ కూడా వేయించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ 5 సంవత్సరాల్లోని వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా కనీసం ఏమీ చేయలేని చేతకాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అతి ముఖ్యంగా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా బీసీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టేదానికి కూడా ఈరోజు వరకు వాళ్ళు ముందుకు రాలేకపోయారంటే ఒకసారి వాళ్ళ తాలూకా నిర్లిప్తత ఎలా ఉందో, మీకు ఆ చేతకాంతనం ఎలా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ తాలూకా అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడాలంటే ఈరోజు ఎవరైతే మీ అందరూ కూడా అంగన్వాడీ బిల్డింగ్ ఎక్కడైతే స్థలంలో కట్టించాలనుకుంటున్నారో ఆ అంగన్వాడీ బిల్డింగ్ కట్టించడానికి కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఏదైతే ప్లేస్లో అంగన్వాడీ అనుకుంటున్నారో ఆ ప్లేస్లో అంగన్వాడీ బిల్డింగ్ కట్టిస్తాం. అదేవిధంగా బీసీ కమ్యూనిటీకి సంబంధించి డెఫినెట్గా ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చే ప్రతిపాదన మేం చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా బీసీలందరికీ కూడా డిక్లరేషన్ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ 50 సంవత్సరాలకే బీసీలందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్. ఈ 4,000 రూపాయల పెన్షన్ కూడా ఒకేసారి ఒకే దఫదఫాలుగా ఇచ్చే పరిస్థితి కాదు. ఒకేసారి మన ఏప్రిల్ నెల నుంచి, అంటే జూన్ నెలలో, జూలై నెలలో మీరు తీసుకునే పెన్షన్ ఈ 3 నెలలు 1,000 రూపాయలు ప్లస్ అది 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు కలిపి మీరు జూలై 1 తారీఖు కల్లా మీరందరూ కూడా పెన్షన్ తీసుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అది కాకుండా ప్రతి ఆడబిడ్డకి కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు చొప్పున మీకు అకౌంట్లో వేస్తారు. అదేవిధంగా మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూశారు, ఎక్కడైనా మారుస్తాడేమో అనుకున్నాం. మరి ఎంత దారుణం అంటే ఇంతకు ముందు అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తానంటే 13,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడంటే దాన్ని 17,000 చేస్తారట, కానీ అమ్మ చేతికి 15,000 ఇస్తారట. అది ఒక పిల్లోడికేనట.
కానీ చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయితే మీరు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా 15,000 రూపాయలు చొప్పున అకౌంట్లో వేసే పరిస్థితి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఇవి కాకుండా మీకు బస్ ప్రయాణం కూడా ఉచితం చేశారు ఆడవాళ్ళకి. మరి ముఖ్యంగా విపరీతంగా పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు. ఇంతకుముందు 2 నెలలకి 200, 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు నెలకి 500, 600, 1000 రూపాయలు కూడా కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి. ఇప్పుడు కరెంట్ అయినా 24 గంటల్లో ఉంటుందా అంటే ఎప్పుడు తీసేస్తున్నాడో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చదువుకునే పిల్లలందరూ కూడా ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోయే పరిస్థితి. వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి నెల అయ్యేసరికి నిరుద్యోగ భృతి కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు. దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మన గవర్నమెంట్ వస్తేనే మన బతుకులు బాగుంటాయి. ఎవరో వచ్చారు ఏదో చెప్పారు కాబట్టి ఒక్క ఛాన్స్ అని అడిగారని చెప్తే ఈ 5 సంవత్సరాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇసుక దొరక ఇల్లు కట్టుకోవడానికి లేదు. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇళ్లలో కూర్చున్నారు. బీసీ కార్పొరేషన్ తీస్తారు, ఎస్సీ కార్పొరేషన్ తీస్తారు, బీసీ సప్లైన్ లేదు, ఎస్సీ సప్లైన్ లేదు, ఆఖరికి కార్పొరేషన్ లోన్స్ కూడా లేవు. ఇప్పుడు విషయం ఏంటంటే కనీసం ఒక డ్రైన్ వేయడానికో, ఒక మంచిని తీసుకురావడానికో, ఒక కుళాయి వేయడానికో, ఒక కాలువ తవ్వడానికో, రోడ్డు వేయడానికో కూడా నిధులు లేని పరిస్థితి అయిపోయింది. దయచేసి మీరందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని గ్రహించి ఇకపై మోసపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. మీ ఇంటి ఆడబిడ్డను నేను డెఫినెట్గా మీరందరూ ఓటేస్తారనే ఆలోచనతోనే నేను బయటకు వచ్చి మళ్ళీ పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మనకి ఎంపీ అభ్యర్థి బీజేపీ తరపు నుంచి మనకి సీఎం రమేష్ గారు వచ్చారు. చాలా మంచి ఆయన. మీ అందరూ కూడా దయచేసి ఎంపీ అభ్యర్థి కమలం గుర్తు మీద, ఎమ్మెల్యేగా నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అధికారులు ఉన్నప్పుడు ఈ రోడ్డు కానీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఈ రోజు ఆ పెన్షన్ కూడా ఇంతకుముందు ఇస్తారని చెప్పి 250 పెంచుకొని వచ్చారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి వచ్చిస్తారు. అది కాకుండా మీకు ఇంకో విషయం, ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు లేవు. నేను చదువుతున్నది నేను 10th వచ్చావా అయిపోయింది, ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసిన ఉద్యోగాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలన్నా, రేపు మన రోజులు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఏమో మీరు అందరూ కూడా మర్చిపోకుండా ఓటేసి మా సైకిల్ చిన్నమ్మ పెద్దమ్మ ఇనుకోవే చెల్లెమ్మ, మన ఊరు వాడకి వచ్చేస్తుంది మన కోసం అనితమ్మ.